హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హై ఫోర్సెస్ లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి మూవీ అలా ఉంది, క్లియర్గా చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి అని కనీసం చెప్పడం కూడా మానేసా. ఈ మధ్య 31K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి 1 month దాటిపోతుంది అనమాట. ఇంకా 32 కాలే, అంటే ఛానల్ ఏ రేంజ్లో డెవలప్మెంట్ అవుతుందో అర్థం చేసుకోండి. అంతే, ఎంత బాగా చెప్పినా, ఎంత క్వాలిటీ జెన్యూన్ రివ్యూస్ ఇచ్చినా, నాకు అనిపించిన అదృష్టం కూడా ఉండాలయ్యా. చూసే కొద్దిమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకుంటే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సరే, ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, A380 అనే ఒక ఫ్లైట్ని కొంతమంది దొంగనా కొడుకులు హైజాక్ చేస్తారు. ఆ ఫ్లైట్లోనే హీరో ఉంటాడు. అతను ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనమాట. తనకు కూతురు కూడా ఉంటుంది. ఆమెకు బ్లైండ్ అండ్ తన వైఫ్ కూడా అందులోనే ఉంది. అండ్ మిగతా ప్రయాణికులు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ సేఫ్గా హీరో కాపాడతాడా లేదా, అసలు ఫ్లైట్ హైజాక్ ఎందుకు చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇదంతా మూవీలో చూస్తారు. మరి మూవీ నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. మరి ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పను, బట్ చూసినందుకు సాటిస్ఫైడ్. బాగానే ఉంది మూవీ. ఇది ఒక ఫ్లైట్ హైజాక్ మూవీ. ఇలాంటి మూవీస్లో మ్యాక్సిమం సస్పెన్స్, టెన్షన్, థ్రిల్స్ ఎక్కువ ఉండాలి. ఇందులో చిన్న చిన్న లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఇంటెన్స్ సస్పెన్స్ అనేది కొంచెం మిస్ అయినా సరే, సెకండ్ హాఫ్ యాక్షన్ బిట్స్ వస్తుంటాయి, అవన్నీ బాగున్నాయి. అండ్ క్లైమాక్స్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సీన్ ఒకటి వస్తుంది. లాజిక్గా బాగా తీశారు ఆ సీన్ని. ఆ సీన్లో గ్రాఫిక్స్ కూడా డమ్మీలా అనిపించలేదు, బాగుంది చూడడానికి. కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, అది కొన్ని సీన్స్లో బాగా వర్కౌట్ అయింది. అండ్ రిమైనింగ్ ప్యాసింజర్స్లో ఎమోషన్ అయితే మిస్ అయింది. మ్యాక్సిమం హీరో ఫ్యామిలీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మూవీ కొంచెం లిటిల్ బిట్ లెంత్ అనిపిస్తుంది. జస్ట్ ఒక 15 minutes కరెక్ట్గా కట్ చేసి ఉంటే బాగుండు. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుంది అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ బిట్స్తో నింపారు. 45 minutes నుండి యాక్షన్ చూడొచ్చు. అండ్ మూవీ చాలా క్వాలిటీ ఉంది. మేకింగ్ బాగుంది, టేకింగ్ బాగుంది. చూడడానికి మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది. లో బడ్జెట్ ఫిలిమ్స్ చాలా వస్తుంటాయి, టెక్నికల్గా కూడా క్వాలిటీగా ఉండవు. క్వాలిటీ లేని సినిమాలు కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ రాదు. బట్ ఈ మూవీకి మాత్రం బడ్జెట్ ఎంత పెట్టారో తెలియదు, కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అంతగా నచ్చలేదు, సోగా ఉంది. ఫైనల్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ థ్రిల్లర్ విత్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ బాగానే అనిపిస్తుంది. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అందంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ జై హింద్.